ఇదిగోండి పుచ్చకాయ. దీన్ని దోసకాయ టైప్లో ఉంటాయి అన్నమాట. దీని గింజలు అవి చాలా మంచి సలవ చేస్తుంది కాయ. ఇవి కేజీ నేను అక్కడ వేరే ధర్మవరం వెళ్ళాను కదా, అక్కడ కొన్నాను అనమాట. 5 కేజీలు 100 తీసుకొచ్చాను ఇంటికి. ఇలా తొక్క తీసి ఒక కాయ ముక్కలు కోసి ఇలా పెట్టాను. ఇవి కొంచెం ఫ్రిడ్జ్లో ఉంచేసిన తర్వాత చిన్న ముక్కలు కోసి కొంచెం పంచదార చల్లి పిల్లలకి ఇస్తాను. నేను మామూలుగా తినేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం షుగర్ పేషెంట్ కదా, అందుకు. నెక్స్ట్ వచ్చేసి ఈ పుచ్చకాయ చాలా బాగుంటుంది. ఇందులోనే వేరే గీతలుగా ఉన్నాయి, అవి కొందామంటే నాకు టైం సరిపోలేదు. ఈ వెరైటీ ఒకటే తీసుకున్నాను. ఈ మీరు కూడా ఏం చేస్తారు, జ్యూస్ చేసుకున్నా బాగుంటుంది, లేదా పంచదార వేసుకుని తిన్నా బాగుంటుంది. పంచదార చక్కెర అంటాం కదా అది. ఈ కాయలు మాత్రం చాలా చలవ చేస్తాయి, మన వాటర్ మెలన్ లాగే. సమ్మర్ అంతా మనం ఈ తాటి మంజులు ఇవి దీంతో కాలక్షేపం చేస్తాం కదా. ఈ సమ్మర్లో దొరికేవి ఏది వదలకండి, అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇంకా తాటి ముంజలు నాకు ఎక్కడ కనిపించలేదు, కనిపిస్తే అవి కూడా తీసుకొస్తాను. మా బాబుకి జ్యూస్ చేసిస్తాను, వాడికి ఎంతో ఇష్టం అన్నమాట. తాటి ముంజలతో జ్యూస్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా తాగుతాడు. ఇవి మాత్రం ముక్కలే వేస్తానండి. ముక్కలు అన్నీ జ్యూసులు బాగోవు కదా, ఇది బాగానే ఉంటుంది, కానీ అన్ని జ్యూసులు కాకుండా మనం తినడం కూడా మంచిది కదా, అందుకని అవి జ్యూస్ చేస్తాను. ముంజలు మామూలుగా కూడా తింటాం. అదండి, చూసారుగా. మీరు కూడా ఇలా తెచ్చుకుని చక్కగా ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకి ఇవ్వండి. అలాగే హాయిగా హెల్త్ బాగుంటుంది. సమ్మర్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాము. చెమట పప్పులు ఎక్కువగా వస్తాయి, అంటే వేడి చేస్తేనే. అందుకని ఇలాంటి చలవవి కూడా ఇవ్వాలి. మామిడి పళ్ళు ఇవన్నీ మనం ఎంజాయ్ చేయాలండి, సమ్మర్ కదా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.